కడప జిల్లా ఏదైతే కడప నగరంలో శ్రీరాముని శోభాయాత్ర సందర్భంగా బాణసంచ పేలి ప్రమాదవశాత్తు అక్కడ పనిచేస్తున్నటువంటి సెక్యూరిటీ గార్డ్ హరి తీవ్రంగా గాయపడి ఈరోజు మృతి చెందడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో అటు ఆయన స్నేహితులకు సంబంధించి ఆ కుటుంబ సభ్యులను పరామర్శించి ₹1,00,000 ఆర్థిక సాయాన్ని అందజేశారు. స్నేహితులంతా కలిసి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలంటూ కూడా ఒక రకంగా అభ్యర్థించారు. మరోవైపు దేవుని కడప లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కోనేటు రాయల కళ్యాణం అంగరంగ వైభవంగా సాగింది. వేద పండితుల మంత్రోచ్చరణ నడిపినట్టు సాగినటువంటి ఈ కళ్యాణోత్సవ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. మరో అంశం, ఇక రాయలసీమ సమగ్రాభివృద్ధిపై ప్రత్యేకమైన దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే గతంలో విభజన సందర్భంగా రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటిస్తామని చెప్పినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ తర్వాత విస్మరించాయి. ఇప్పటికైనా రాయలసీమను సమగ్రాభివృద్ధి చేయకపోతే మాత్రం గ్రేటర్ రాయలసీమ ఉద్యమానికి నాంది పలుకుతా ఉంటూ కూడా అటు సంఘాల నేతలు, అదేవిధంగా ప్రజా సంఘాలు, వామపక్ష పార్టీలు, విద్య వైద్య రంగానికి సంబంధించినటువంటి సంఘాల నేతలు చెప్తున్నారు.